గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో రిటైల్ వ్యాపారులు, హోల్సేల్ వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. దీంతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. 10 కేజీల కూరగాయల ప్యాకెట్లను హోల్సేల్ వ్యాపారులు అమ్మొద్దంటూ రిటైల్ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. అసలు చట్టంలో రిటైల్ అనేదే లేదని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మార్కెటింగ్ అధికారులు. ఈ వివాదాల కారణంగా మార్కెట్కు కూరగాయలు తెచ్చిన అన్నదాతలు భారీగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ చిల్లరదారు వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయలేకపోతారు. ఈ కవర్ కంపల్సరీ అమ్మవలసిందే, అమ్మి తీరుతారు అంతే. 10 కిలోల కవర్ కంపల్సరీ అమ్మాల్సిందే. ఆల్ స్టేట్లకి వెళ్ళి వస్తుంది మా మార్కెట్కు, హైదరాబాద్ మార్కెట్కు 10 స్టేట్లకి వెళ్ళి వస్తుంది మా మార్కెట్కు. ఆ కవర్లు వచ్చినప్పుడు మేము అమ్మకపోతే ఎవరు బాధ్యులు ఎవరు దానికి? 50 కిలోల బస్తాలు కావాలంటే అందరు 50 కిలోల బస్తాలు పంపారు కదా. మేము కంపల్సరీ 10 కిలోలు ఇస్తే 10 కిలోలు అమ్మాల్సిందే. మేము ఈ కవర్ ఉన్నంత వరకు ఏ చిల్లరదారు వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయలేకపోతారు. ఈ కవర్ కంపల్సరీ అమ్మవలసిందే, అమ్మి తీరుతారు అంతే. 10 కిలోల కవర్ కంపల్సరీ అమ్మాల్సిందే. ఆల్ స్టేట్లకి వెళ్ళి వస్తుంది మా మార్కెట్కు, హైదరాబాద్ మార్కెట్కు 10 స్టేట్లకి వెళ్ళి వస్తుంది మా మార్కెట్కు. ఆ కవర్లు వచ్చినప్పుడు మేము అమ్మకపోతే ఎవరు బాధ్యులు ఎవరు దానికి? 50 కిలోల బస్తాలు కావాలంటే అందరు 50 కిలోల బస్తాలు పంపారు కదా.